వెల్కమ్ టు మెగా 9 టీవీ. అమరావతి ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోతోంది. ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ రాజధానికి రాబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఆయన అమరావతిలో పర్యటించనున్నారు. నాడు హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు ఏపీని హెల్త్ హబ్గా మార్చేందుకు భారీ స్కెచ్ వేశారు. ఇంతకీ బిల్ గేట్స్ ఎప్పుడు వస్తున్నారు? ఆయన పర్యటన స్కెడ్యూల్ ఏంటి? బిల్ గేట్స్ రాకతో ఏపీకి జరిగే మేలేంటి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కు బిల్ గేట్స్ టెక్నాలజీ తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఇప్పుడు నవ్యాంధ్రలో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతోంది. ఫిబ్రవరి 16న బిల్ గేట్స్ అమరావతికి రావడం ఖరారైంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అమరావతిలో పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన భేటీలో సీఎం ఈ విషయం చెప్పారు. బిల్ గేట్స్ ను 3 సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత తనదే అని సగర్వంగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. తొలిసారి హైటెక్ సిటీ కోసం, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం బిల్ గేట్స్ ను రప్పించారని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంజీవని హెల్త్ కేర్ ప్రాజెక్టు కోసమే ఆయన వస్తున్నట్లు తెలిపారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏపీలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేయనున్నారు. ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముందే రోగాలను గుర్తించి చికిత్స అందించడమే ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ఈ భేటీలో వ్యవసాయం, విద్యా రంగాలపై కూడా చర్చలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న బిల్ గేట్స్ ప్రత్యేక విమానంలో అమరావతికి చేరుకుంటారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో లేదా సచివాలయంలో చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, వ్యవసాయం, విద్య వంటి రంగాలలో కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇక సంజీవని పథకాన్ని 2025లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. టెక్నాలజీ ఆధారిత ప్రజా ఆరోగ్య కార్యక్రమం ఇది. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడం, ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డులు, ముందస్తు రోగ నిర్ధారణ, ఉచిత సులభ వైద్య సేవలు అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఇప్పుడు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ఆరోగ్య సేవలు, వ్యాక్సినేషన్, మాతా శిశు సంరక్షణ వంటి అంశాలలో పురోగతి సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఇందులో మెడికల్ టెస్టులు, ట్రీట్మెంట్ హిస్టరీ, అలాగే ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ రిపోర్ట్లు, వ్యాక్సినేషన్ రికార్డులు డిజిటల్ రూపంలో ఉంటాయి. మొబైల్ ఫోన్ ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవచ్చు. క్యాష్లెస్, పేపర్లెస్ మాత్రమే కాకుండా తక్షణ సాయం అందుతుంది. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 2.5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తారు. అవసరమైతే ఇండియా ట్రస్ట్ ద్వారా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం 25 లక్షల వరకు సాయం అందిస్తారు. ఏఐ ఆధారిత స్క్రీనింగ్, పర్సనలైజ్డ్ మెడిసిన్ కార్యక్రమాన్ని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహకారంతో అమలు చేస్తున్నారు. ఇది ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ హెల్త్ సర్వీసెస్ తో ఇంటిగ్రేట్ అవుతోంది. అమరావతి ఏపీకి రాజధాని ప్రాంతంగా ఉండటంతో సంజీవని పథకాన్ని ఇక్కడి నుంచే అమలు చేయాలని చూస్తున్నారు. బిల్ గేట్స్ తన పర్యటనలో అమరావతికి వచ్చి ఈ పథకంపై చర్చలు జరుపుతారు. అది అమరావతిని హెల్త్ కేర్ హబ్ గా మార్చే గేమ్ చేంజర్ అవుతుందని చెబుతున్నారు. బిల్ గేట్స్ అమరావతికి వస్తున్నారంటేనే ప్రపంచం దృష్టి ఇటు మలుతుంది. ఇది అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి, ఇతర అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడానికి దోహదపడుతోంది. అమరావతిని హెల్త్ కేర్ హబ్ గా మార్చే దిశగా ఇది తొలి అడుగు అని చెప్పాలి. చంద్రబాబు, బిల్ గేట్స్ భేటీ అంటేనే అది సంచలనం. టెక్నాలజీ సామాన్యుడికి ఎలా దగ్గర చేయాలనే విషయంలో వీరిద్దరి ఆలోచనలు కలుస్తాయి. సంజీవని ప్రాజెక్టు సక్సెస్ అయితే ఏపీ వైద్య రంగం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 16 కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.